డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఒక లేఅవుట్ చూడండి. ఈ లేఅవుట్ చూడంగానే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇదివరకే మీకు లెటర్ రైటింగ్ గురించి క్లియర్ అవగాహన ఇచ్చాను. అదేవిధంగా పర్సనల్ లెటర్కు బిజినెస్ లెటర్కు లేఅవుట్స్ ఏ విధంగా తేడా ఉంటుందో చూపించాను. అదేవిధంగా పర్సనల్ లెటర్ ఏ విధంగా రాయాలని చెప్పేసి ఒక ఫార్మేట్ కూడా మీకు ఇచ్చానన్నమాట. ఇప్పుడు బిజినెస్ లెటర్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తారు అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఇది పర్సనల్ లెటర్ యొక్క లేఅవుట్, ఇది బిజినెస్ లెటర్ లేఅవుట్. వీటన్నిటిలో తేడాలు చూడండి. ఇది అలాగే ఉంది. ఆ తర్వాత మనము బిజినెస్ లెటర్కి వచ్చే లోపల మనకి ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్రమ్ టు అని అడ్రస్ పెడతాం. ఫ్రమ్ అంటే ఈ హెడ్డింగ్నే ఇక్కడ డివైడ్ చేసుకుంటాము, ఫ్రమ్ అని రాస్తాము. ఆ తర్వాత ఇక్కడ సూపర్స్క్రిప్షన్. యాక్చువల్గా మనము పర్సనల్ లెటర్లో ఇక్కడ సూపర్స్క్రిప్షన్ ఉంటుంది, మనం ఇక్కడికి తీసుకొస్తాము. ఈ సూపర్స్క్రిప్షన్ పైన ఏం చెప్తామంటే టు అని చెప్పేసి ఒక ఇది రాస్తాం అనమాట. అంటే ఫ్రమ్ అడ్రస్ హెడ్డింగ్, ఆ తర్వాత టు అడ్రస్, ఇక్కడ సూపర్స్క్రిప్షన్ రాస్తాం. ఇక్కడేం రాస్తున్నాం మనము పర్సనల్ లెటర్లో అడ్రస్ అండ్ ఎన్వలప్ అని చెప్పేసి ఎవరికి లెటర్ పంపాలో రాస్తున్నాం. అయితే బిజినెస్ లెటర్కి వచ్చే లోపల ఏం చేస్తున్నాం అంటే ఈ సూపర్స్క్రిప్షన్ పైకి వస్తుంది అనమాట. అంతకుమించి ఇంకేం తేడా లేదు. ఇక్కడ చూడండి శాలిటేషన్ సంబోధన సేమ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక ఎక్స్ట్రా ఏంటంటే పర్సనల్ లెటర్లో సబ్జెక్టు, అంటే బాడీ ఆఫ్ ద లెటర్లో ఉన్న పూర్తి సారాంశాన్ని ఒక చిన్న లైన్లో సబ్జెక్ట్లో రాసేస్తామన్నమాట. ఎస్, తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ సేమ్, తర్వాత వచ్చేసి సబ్స్క్రిప్షన్ సేమ్, అంటే లీవ్ టేకింగ్. సబ్స్క్రిప్షన్ చెప్పాను కదా మీకు, ఇక్కడేమో యువర్స్ లవింగ్లీ పెట్టుకోండి, దీనికి మాత్రం యువర్స్ సిన్సియర్లీ పెట్టుకోండి, అన్నిటికీ సెట్ అయిపోతుంది, మీకు ఒక మార్క్ వచ్చేస్తుందని చెప్పేసి. ఆ తర్వాత వచ్చి సిగ్నేచర్స్కి దేనికైనా కానీ ఇంటూలు పెట్టుకోవడమే. అర్థమైందా? ఓకే, కాబట్టి ఈజీగా చదివినా చదవకపోయినా 9 మార్కులు ఏ విధంగా మనం సాధించాలి అనేది మనకి ఇక్కడ ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే ఇంకా రేపులో ఎల్లుండి ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు కాబట్టి ఈ చదివేది, ఆ తర్వాత వచ్చేసేసి లర్నింగ్లు, బై హార్టింగ్లు ఇవన్నీ ఇప్పుడు ఏం కుదరవు. జస్ట్ గ్లాన్స్ అట్ ద సబ్జెక్ట్ అండ్ గో అండ్ ప్రజెంట్ ద సబ్జెక్ట్ దేర్ ఓన్లీ, దట్స్ ఆల్. సో అందువల్ల లెటర్ రైటింగ్లో మనము ప్లస్ పాయింట్లు వస్తాయని చెప్పేసి మనకు లెటర్ రైటింగ్లో ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు, సింథసిస్లో ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు, అదేవిధంగా మనకు స్టడీ స్కిల్స్లో ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు అని వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఒకవేళ టైం ఉంటే మీకు మైనర్ డిస్కోర్సెస్ పైన కూడా మీకు ఈజీగా మార్కులు ఎలా కొట్టాలని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి మళ్ళీ టాపిక్ లేకొద్దాం. ఈ టాపిక్లో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను మీకు బిజినెస్ లెటర్ ఒకటి ఏ విధంగా మనకు ఎగ్జామినేషన్లో వస్తుంది, మనం ఏ విధంగా ఈజీగా రాయాలి, ఆ తర్వాత ఒకే ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. అంతేగాని డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లెటర్స్ డిఫరెంట్గా డిఫరెంట్ మెటీరియల్స్లో ఇస్తూ ఉంటారు. క్లాసిక్ స్టైల్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, అదే రాయండి, మార్కులు 9 మార్కులు సంపాదించుకోండి 10 మార్కులకి, దట్స్ ఆల్. ఓకే, షల్ వి గో టు మోడల్ లెటర్ రైటింగ్? ఓకే, కమ్. ఒకసారి మీరు ఈ యొక్క పిక్చర్ చూడండి. ఇది చూడంగానే ఇది ఏ యూనిట్, ఆ తర్వాత వచ్చేసి యూనిట్ యొక్క థీమ్ ఏంటి, తర్వాత వచ్చి ఏం లెసన్ అనేది మీకు అర్థం కావాలి. అర్థం కాలేదనుకోండి టెక్స్ట్ బుక్ పైన గ్రిప్ లేనట్టే. ఒకవేళ మీకు గ్రిప్ లేదు వదిలేసేయండి, ఇది నేనే చెప్తా. ఇది ఏంటంటే 5th లెసన్ సోషల్ ఇష్యూస్ అనే థీమ్ పైన ఉంటుంది. లెసన్ పేరు ఏంటంటే ద స్టోరీడ్ హౌస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఇది మీకు తెలిసిందే. దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఒక జస్ట్ మీకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఆల్రెడీ ఒకటి ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ నేను ఇస్తున్నాను లెటర్ రైటింగ్లో, అది బిజినెస్ లెటర్లో. ఒకసారి చూడండి ఆ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో. ఇది క్వశ్చన్ నెంబర్ 14లో ఉంటుంది. పర్సనల్ లెటర్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇప్పుడు బిజినెస్ లెటర్ ఒక మోడల్ మీకు చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసి. ఇన్ ద మార్నింగ్ ద విలేజ్ ఆఫీసర్స్ అండ్ విట్నెసెస్ విజిటెడ్ ద ప్లేస్ టు రికార్డ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది యాక్సిడెంట్. Bayaji's death was the result of an accident due to Petromax flare-up, was their conclusion. In fact, everyone in Bayaji's family knew the truth. Suppose the eldest son wanted to make a complaint against the person who was responsible to the police officer. Imagine you were the eldest son of Bayaji. Write a letter of complaint. This is the thing. అంటే ఇక్కడ ఏంటంటే తెల్లవారుజామునే బాయాజీ చనిపోయిన తర్వాత తెల్లవారుజామునే ఆఫీసర్స్, అంటే విలేజ్ ఆఫీసర్స్, అంటే గ్రామ పెద్దలు, గ్రామాధికారులు మరియు సాక్షులు అందరూ వచ్చి చూసి ఈ బాయాజీ ఎందుకు చనిపోయినాడు, పెట్రోమాక్స్ బ్లాస్ట్ వల్ల చనిపోయినాడు అని చెప్పేసి కన్క్లూజన్కి వచ్చారు. ఓకే, అయితే బాయాజీకి ఏం జరిగిందో ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, రైట్? ఓకే, ఇప్పుడు మీరేం చేయాలంటే
మీరే బాయాజీస్ ఎల్డెస్ట్ సన్గా ఊహించుకొని ఒక లెటర్ రాయండి అని చెప్పేసి అనడం జరిగిందన్నమాట. ఒక్కసారి మనము ఈ లెటర్ ఏ విధంగా రాయాలనేది నేనే మీకు నా వర్షన్ నేను ఒకటి రాసి మీకు చూపించాను. ఒక్కసారి మనం చూద్దాం ఈ లెటర్. ఏం రాశా నేను ఇక్కడ, దిస్ ఈస్ ద హెడ్డింగ్, ఇది ప్లేస్ ఆఫ్ రైటింగ్, ఓకే. ఆ తర్వాత దిస్ ఈస్ డేట్ ఆఫ్ రైటింగ్, అంతే. ఇది హెడ్డింగ్ అంటాం కదా, దిస్ ఈస్ ది హెడ్డింగ్. ఈ హెడ్డింగే ఫ్రమ్ అనే దీంట్లో కూడా వస్తుందన్నమాట. ఫ్రమ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ బాయాజీ. తర్వాత ఈ ప్లేస్లన్నీ మనం హైపోథెటికల్ అన్నా రాసుకోవచ్చు, లేదు ఎన్ని చికాకులు ఎందుకని చెప్పేసి ఈ విధంగా రాయడం జరిగింది. చూడు, ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ బాయాజీ కామా, తర్వాత కామా లాస్ట్లో ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఇది తీసుకున్నామంటే ఇదేంటి, సూపర్స్క్రిప్షన్. అంటే ఈ యొక్క పర్సనల్ లెటర్లో అది సూపర్స్క్రిప్షన్ కింద ఉంటుందన్నమాట. దానిపైన ఏం రాస్తాం మనము, అడ్రస్ ఆన్ ది ఎన్వలప్ అని చెప్పేసి ఎవరికి పంపాలో రాస్తాం. అయితే బిజినెస్ లెటర్లో ఒకసారి ఇక్కడ చూడండి, టు అని రాసి ఆ సూపర్స్క్రిప్షన్ అంటే ఎవరికి మనం లెటర్ రాస్తున్నామో అది రాసేస్తాం. టు ది పోలీస్ ఇన్స్పెక్టర్ డాష్ 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 డాష్, అంతే, దట్స్ ఆల్. కామా ఫుల్ స్టాప్, దీనికి ఒక మార్క్ పడుతుంది అన్నమాట. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ సంబోధన, శాల్యుటేషన్, సార్ సార్ అయితే సార్, మేడం అయితే మేడం, అంతే, ఇంకేం ఎక్కువ రాయకండి. కామ అయితే పక్కా పెట్టాలి, కామ పెట్టకపోతే మీకు ఒక మార్కు పోతుంది. కాబట్టి దీనికి ఒక మార్కు. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఏమి చదివింది లేదు, చేసింది లేదు, సింపుల్గా మీరు ఏం చేశారంటే జస్ట్ 3 మార్కులు మనము సంపాదించగలిగాను అనమాట. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకు కొద్దిగా మనకు ఇది ఎక్స్ట్రాగా రాయాల్సి వస్తుంది అనమాట బిజినెస్ లెటర్లో. బిజినెస్ లెటర్ అన్నా ఫార్మల్ లెటర్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ఏముంది, సింపుల్గా కంప్లైంట్ అబౌట్ మై ఫాదర్స్ డెత్, రిగార్డింగ్ హైఫన్, రిగార్డింగ్ ఫుల్ స్టాప్ కామా. ఫుల్ స్టాప్ కామా ఎందుకు పెట్టామంటే ఇది షార్ట్ అండ్ ఫామ్లో ఉంది, ఇది అబ్రివేటెడ్ ఫామ్లో ఉంది. ఫుల్ స్టాప్ కామా పెడితే మిగిలినవి మీరే చదువుకోండి అని చెప్పేసి అర్థం అన్నమాట. ఓకే. సో సబ్జెక్ట్ ఒకటి రాసాం. సబ్జెక్ట్ తర్వాత మీరేం చేయాలంటే ఒక 3 ఇంటూలు పెట్టుకోండి. అంటే ఈ సబ్జెక్టును బాడీ ఆఫ్ ద లెటర్ను సపరేట్ చేసేటివే ఇది సపరేషన్ అన్నమాట. ఓకే, ఓవర్. ఇక్కడ చూడండి, జస్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ జస్ట్ 2 paragraphs రాసాం. ఇదివరకే నేను మీకు చెప్పాను, బాడీ ఆఫ్ ద లెటర్ ఆఫ్ పర్సనల్ లెటర్ ఈజ్ లెంగ్తీ అండ్ అట్ ద సేమ్ టైమ్ బాడీ ఆఫ్ ద లెటర్ ఆఫ్ ఫార్మల్ లెటర్ మీన్స్ బిజినెస్ లెటర్ ఈజ్ ఇన్ప్రెసే. అంటే ఏంటంటే షార్ట్గా ఉండాలా, ఎంత తక్కువ సమయంలో మనం చెప్పేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నేనేం రాశాను ఇక్కడ సింపుల్గా, ఐ విష్ టు ఇన్ఫార్మ్ యూ దట్ మై ఫాదర్ బాయాజీ హ్యాస్ డైడ్ రీసెంట్లీ. ద విలేజ్ ఆఫీసర్స్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్ caused by a Petromax flare-up. However, we strongly believe that it was not an accident but a planned act. Next paragraph. We suspect that a person in the village is responsible for his death. I request you to kindly investigate the matter and take necessary action, sir. We suspect that a person in the village is responsible for his death. I request you to kindly investigate the matter and take necessary action. థ్యాంక్ యూ అని రాసేసి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ తీసుకొని ఆ తర్వాత కింద ఇక్కడ యువర్స్ సిన్సియర్లీ అని చెప్పేసి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. హియర్ యువర్స్ సిన్సియర్లీ అనేది ఎలా రాస్తాము అని మనం ఒకసారి చూసామంటే ఈ విధంగా రాయాలి, యువర్స్ సిన్సియర్లీ కామా. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంతకుముందు మీకు చెప్పాను, యువర్ తర్వాత కామా పెడతారు, అది చాలా తప్పు. అపాస్ట్రోప్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అపాస్ట్రోప్ పెట్టామంటే యువర్స్లో అపాస్ట్రోప్ పెట్టామంటే నీకు కానీ నాకు కానీ లెటరు రాయడం రాదు అన్నట్టే లెక్క. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను నేను, ఇక్కడ యువర్స్కు ఇక్కడ అపాస్ట్రోప్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. యువర్స్ సిన్సియర్లీ రాసేసిన తర్వాత 4 ఇంటూలు వేసేసేయడం, ఫుల్ స్టాప్లు ఏముండవు. ఈ విధంగా మీరు ఏం చేయాలంటే లెటర్ని ఈ విధంగా రాయడం చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక్కసారి మనం చూసామంటే లెటర్ ఏ విధంగా వచ్చిందో చూడండి. సింపుల్గా మనకి ఎంత చక్కగా లెటర్ వచ్చిందో. ఇది ఈ విధంగా రాసాము. అదంతా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ ఏం రాయాలా అని చెప్పేసి. ఓకే, ఇది ఫార్మేట్. ఒకసారి బాగా చూసుకోండి, ఆ ఫార్మేట్ ప్రకారం ఎంతో కొంత రాయండి. ఇప్పుడు ఇవి పెట్టడంలో మీకు నష్టం ఏం లేదు, ఇవి చక్కగా పెట్టేస్తారు, ఇది పెట్టేస్తారు, ఇంత ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఏదో ఒకటి రాయండి.
బాగా రాసే పిల్లలైతే మంచిగా రాయండి, ఈ లెటర్ కన్నా నేను రాసిన లెటర్ కన్నా మంచిగా రాయండి. లేని పరిస్థితుల్లో ఇక ఏదో ఒకటి లాగదామన్న వాళ్ళు ఎంతో కొంత స్క్రిబుల్ చేయండి. అక్కడ చేస్తే చాలు, ఒక మార్క్ అయితే పడుతుంది. బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటేనే వాళ్ళు మార్క్ వేస్తారనమాట. 5 మార్కుల దగ్గర కనీసం 1 మార్క్ అన్నా పడుతుంది. తర్వాత ఇవన్నీ సిన్సియర్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అది రాసేసేయండి, తర్వాత ఇంటూలు పెట్టండి. ఓకే, కాబట్టి మీరు మంచిగా చదువుకోండి, మంచిగా రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి, ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. దయచేసి గుర్తుపెట్టుకోండి, పూర్తిగా యూట్యూబ్లో కొట్టండి, ఆ తర్వాత నా ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. సమ్మర్లో క్లాసెస్ ఉంటాయి, మీకు ఆన్లైన్ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ క్లాసెస్ ఉంటాయి. తప్పనిసరిగా సమ్మర్లో క్లాసెస్ మీరు వినండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే డైరెక్ట్గా మీ ఇంటికే వీడియోస్, లెసన్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రవి ప్రతాప్.